బ్రో 6 ఏళ్ళ తర్వాత మనందరి ఆకలి తీర్చేశాడు బ్రో ప్రభాస్. నెక్స్ట్ లెవెల్. ఇంకా మీరు ప్రశాంత్ నీళ్ళు అసలుకి కట్అవుట్ని ఎలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలో ఆయన ఎగ్జాక్ట్గా చూపించాడు. చూసి నేర్చుకోండి. ఒక్కో షాట్ మైండ్ పోతుంది లోపల. ఇంకా క్లైమాక్స్కి అయితే ఇంకా ర్యాంప్ జోబులో చేతులు పెట్టుకొని అలా వెళ్ళిపోవడమే నడుచుకుంటా. కొత్త ర్యాంప్ ఆడిచ్చాడు మనోడు. ఫుల్ సాటిస్ఫై. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, షార్ట్స్, ప్రభాస్ కట్అవుట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు బ్రో. తగ్గేదే కొంచెం డిసప్పాయింట్ అయినా అన్నారు. ఏం లేదు బ్రో, పక్కలా కొట్టేశాడు రవి బస్రూర్. మామూలు కొట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే బాగుంటుందా? ఆ సీన్కి ఎలా చేయాలో అలా తీసాడన్న, పర్ఫెక్ట్ తీసినాడు. తక్కువ ఏం లేదు. వాళ్ళు చెప్తా అంటారు, మేమే చెప్తాం. నాకు సినిమానే అర్థం కాలేదు, కానీ అర్థమైంది. నా సినిమా అసలు కట్అవుట్ చూసి మాట్లాడాలి మనము. ప్రభాస్ అన్న ఈ సినిమాలో యాక్షన్ చిమ్మేనాడు. కానీ మేము ఒక ఆడియన్స్, మూవీ లవరు. నేను ఒక పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. నేను డయాడ్ ఫ్యాన్స్, నందమూరి అంతా డయాడ్ ఫ్యాన్స్ నేను. కానీ ప్రభాస్ అన్న అంటే ఒక రేంజ్. మన టాలీవుడ్లోనే మాకు ఎంతో ఇష్టము. ఇది ఓన్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మాత్రమే కాలు ఎగరేసుకున్న సినిమా కాదు, మేము కూడా ఎగరేస్తాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్గా నేను గర్వంగా చెప్పుకుంటా. అంత మంచి సినిమా, అంత మంచి మాస్ ఎలిమెంట్స్ ఇంతవరకు నేను ప్రభాసంలో చూడనే లేదు. మిర్చి తీసినారు కానీ అంత చూడలేదు, అంత స్టైలిష్గా ఉన్నాడు. కానీ ఇది ఊరా మాసనా, మెంటల్ మాస తెప్పి అసలు నేనే సీట్లో లేను అసలు. ఇంకా ఫ్యాన్స్ అంటారు, ఇంక వాళ్ళ గురించి ఏం చెప్తాము. అంత మంచి గొప్ప సినిమా. ఒక మాస్ పిచ్చోడు ఎట్లుంటాడో థియేటర్ పోతే ఇంక వాడు పిచ్చి పట్టిపోతాడు మాస్ లేక. అంత మంచి ఎలివేషన్స్. కానీ అక్కడక్కడ మనకు బీజిఎం కొంచెం డిసప్పాయింటెడ్ నాకు అనిపించింది. ఏమంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆడ కొంచెం కేజీఓ తీసుకొచ్చినాడు. మనకంత మ్యూజిక్తో పని లేదు, కట్అవుట్తో పని. డైరెక్షన్ అంటారా, ప్రశాంత్ నీళ్ళు నాకు తెలిసి స్టార్టింగ్ కొంచెం ఇదిగా ఉండొచ్చు, కానీ క్లైమాక్స్ వచ్చేళ్ళకి కొంచెం డిసప్పాయింటెడ్. ఏమే అది నేను ఖచ్చితంగా చెప్పగలను. క్లైమాక్స్ కొంచెము అది కొంచెం ఏదో ఇది అయిపోయింది. బాహుబలి గురించి మనం పక్కన పెడితే ఓవర్ కలెక్షన్స్ మనకు 1 వీక్లోనే 1000 crores 1000 కోట్లు పక్కా కొడుతుంది. నేను గర్వంగా చెప్పుకుంటా. RRR దాటేస్తుందంటే చెప్పలేం, కానీ 1000 crores కొడుతుందా, ఇది మటుకు గర్వంగా చెప్తా. ఇంక రేటింగ్ అంటారా, ఇంక రేటింగ్ ఎంత ఇచ్చినా మనకు కట్అవుట్ సరిపోదు. రేటింగ్ పక్కన పెట్టేద్దాం. ది బ్లాక్ బస్టర్ సినిమా ఆఫ్ ది ఎండింగ్ ఇయర్లో ఇయర్లోనే అందరికీ పిచ్చికాయలు పగలు కూడా వేసినాడు ప్రభాస్ అన్న. ఇంక కాసుకోండి, ప్రభాస్ అన్న బ్యాక్ అంతే. ప్రభాస్ అన్న ఎప్పట్లాగా క్లాస్ సినిమాలు ఇది ఆదిపురుష్ అంట అవి ఉంటా, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా నిజంగానే. ఇంత మంచి మాస్ ఎలిమెంట్స్ పెట్టుకోండి అంత డైరెక్టర్ ఎక్కడ పెట్టుకున్నాడేమో మనకు తెలియదు, కానీ పర్ఫెక్ట్గా చూపించినాడు ప్రభాస్ అన్నని. ఈ ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి దింపాడు నాట్ బాంబులో ఓటెక్స్ రాటు దింపేనాడు. ఇంక కాసుకోండి. ఇంక ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడు సినిమా చూసి మళ్ళీ మాట్లాడండి. ఇది మటు ఖచ్చితంగా చెప్పగతాం. కొన్ని సీన్స్లో అయితే చింపేసినాడన్న. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక సీన్ అయితే చెప్తాడు, వాడు పృథ్వీరాజ్ సుకుమార్ అను ఒకడు వస్తాడు. ఎవరు వస్తాడో తెలుసా? 1 minute టైం ఇస్తారంటే ఎవరు వస్తారంటే మీ అమ్మ మొగుడు వస్తాడు అంట అన్న. ఆ డైలాగ్ ఉంది అన్న, ఆ సీన్ ఉంది, పీక్స్ అన్న. లాస్ట్ లో భారీగా ఉంది నా. బాహుబలిలో వాడు ఇట్లా కడ్డం ఇది చేస్తారే అట్లా ఉంది నా. నిజంగా ఎవరు చెప్తారో ముందు ఏం చెప్తున్నారో తెలియదు నా. ఈ సినిమాకి ఎవరు చెప్తారా 1000 కోట్లు పక్కానా, 2 కోట్లు కావాలంటే చేస్తానా. ఏమైనా భారీ నా సినిమా. ఇయర్స్ తర్వాత రెబల్ స్టార్ కమ్ బ్యాక్, బ్లాక్ బస్టర్ బొమ్మ. థియేటర్స్ అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. బాహుబలి తర్వాత మాస్ సినిమా అంటే ఈ రేంజ్ లో ఇది ఒకటే అంతే. ఎలివేషన్స్, ఫైట్స్ మొత్తం హెవీ. ఎక్స్పెక్టేషన్ అంటే ఎప్పుడు కూడా చూడలేదు అసలు ఇలాంటి వైలెన్స్. హైలైట్ బ్లాక్ బస్టర్. అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా సినిమా అయితే చాలా బాగుందన్న. మేము అనుకునేది ఒకటైతే ఇంకోలా ఉంది సినిమా. తెలిసిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ చాలా సస్పెన్స్ ఉంది కదా సినిమాలో. క్లైమాక్స్ చాలా సస్పెన్స్ పెట్టాడు, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అదే అన్న బాగుంది, చాలా బాగుంది సినిమా. 2017లో బాహుబలి 2తో కొట్టినాము. 2023లో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం సలార్తో అంతే.
ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. బ్లాక్ బస్టర్. సలార్ బ్లాక్ బస్టర్ అన్న మూవీ సూపర్ ఉంది నా. ఏమన్నా అనుకున్నాం సూపర్ గంత వెళ్ళింది ఇక్కడ హంగామాకి. రేంజ్ చూపించిన 200 కోట్లు పక్కానా సినిమాకి. ఇది బ్లాక్ బస్టర్ అన్న. ట్రోల్ చేశాను నా కొడుకులకి. గుద్దులో 900 రాట్ పెట్టాల నా కొడుకులకి. మళ్ళా టైలరు రవిలో త్రిబులార్ వేసినారు, అన్ని వేస్తారు. మా హీరోకి హీరో ఛత్రపతి కూడా వేయాల. పుంగనూరు పైన మా ఫ్యాన్స్కి ఎంత, మా హీరోకి ఎందుకు వీళ్ళు ఇట్లా చున్నుకులు చూస్తారు మదనపల్లిలో ఏమో. నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది నా సలారు. ఇప్పుడు దాకా ఆదిపురుష్ కానీ అన్ని ట్రోల్ చేసినారు కొంతమంది. ఇప్పుడు సలార్ చెప్పినా మేము ట్రోల్ చేసే ప్రతి నా కొడుకులు సలార్ చూడండి అన్నాం. సలార్ మాత్రం సలార్ బాగుంది నా. సినిమాలు నైట్ మాత్రము ఇరుగా తీసినాం నా. ఫుల్ హంగామా చేసినాము. థియేటర్లో మాత్రము లేడీ ఫ్యాన్స్ కానీ జెంట్స్ కానీ ఎగిరేసినాము. టీ షర్ట్లు ఎగిరేసి ఫుల్ హంగామా చేసినాం నా. ఏపీలోనే మదనపల్లి అంత హంగామా ఎక్కడ చేయలేం నా. వాళ్ళు చేసినాము ఫుల్ హంగామా చేసినాము. 3,000 కోట్లు మాత్రం గ్యారంటీ చేస్తున్నా చూసుకోండి. ప్రశాంత్ నీల్ మాత్రం ఎలివేషన్ ఫైటింగ్ మాత్రం ఇరుగా తీసినారు నా.